చాలామంది కాంప్లెక్స్గా ఫీల్ అయ్యే టెక్నాలజీ గిట్. బట్ నేను తీసుకునే డెవ్సెకాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ సెషన్స్లో ఒక దోశల అంగడిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఫన్నీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా చేసి మన స్టూడెంట్స్కి చూపిస్తాను. నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను, ఒకసారి చూడకపోతే అది చూడండి. అందులో మర్జ్ ఎలా బిహేవ్ చేస్తుంది, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, అది ఎలా రైస్ చేయాలి, అప్రూవల్ ఎలా తెచ్చుకోవాలి, ఎలా మర్జ్ చేయాలి అనే దానిపైన మనం ప్రాక్టికల్గా చేసి చూసాం. ఈరోజు ఈ పార్ట్ 2లో రీబేస్ అంటే ఏంటి, రీబేస్ ఎలా బిహేవ్ చేస్తుంది, మర్జ్ వర్సెస్ రీబేస్, ఎలాంటి సిచ్యువేషన్లో మర్జ్ని వాడాలి, ఎలాంటి సిచ్యువేషన్లో రీబేస్ని వాడాలి అనేది ప్రాక్టికల్గా చేసి మరీ చూసాం. ఒక ఇంటర్వ్యూలో గిట్ పైన క్వశ్చన్స్ పడినప్పుడు మీరు దాన్ని ప్రిపేర్ అయ్యి చెప్తున్నారా లేకపోతే మీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నారా అనేది ఇంటర్వ్యూవర్కి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ 2 సెషన్స్ మీరు చూసిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా గిట్ అనేది మీకు వస్తుంది, మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. సో లెట్ us స్టార్ట్ పార్ట్ 2. సో మనకు 2 ఆప్షన్స్. హౌ యూ బ్రింగ్ చేంజెస్ టు మెయిన్ బ్రాంచ్, ఆబ్వియస్లీ త్రూ ప్రియర్. బట్ ఏంటి మర్జింగ్ అనేది 2 స్ట్రాటజీస్ ఉన్నాయి మనకు. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మర్జ్ ఆర్ రీబేస్. సో ఈ మర్జ్ ఎలా బిహేవ్ చేస్తుంది, రీబేస్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఏంటంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసి అప్పటికప్పుడు చూసుకొని ఆన్సర్ చేస్తుంటారు. బట్ వీ కెన్ ఫీల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ వైల్ టెలింగ్ ద ఆన్సర్. ఓకే, మీరు కాన్ఫిడెంట్గా చేయాలి అంటే ఈ డయాగ్రామ్ ఇవన్నీ చేసి చూసుకొని మీకు మీరుగా కన్విన్స్ అవ్వాలి రియల్గా డిఫరెన్సెస్ ఏంటి అనేది. దట్ ఈస్ వాట్ వీ డూ నౌ. సో ఇప్పుడు మనం మర్జ్ చేసాం, నెక్స్ట్ రీబేస్ చేస్తే ఏమవుతుంది అనేది చూడాలి. సో ప్లెయిన్ దోశ బాగానే పోతుంది, పబ్లిక్ బాగా రిసీవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఇక మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే కారం దోశ స్టార్ట్ చేద్దాం అనుకోవాలి. సో కారం దోశ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో ఇక్కడికి వస్తాం, కిట్ చెక్అవుట్. మీరు ఇట్లా మెయిన్ బ్రాంచ్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇక న్యూ బ్రాంచెస్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు చేంజెస్ పుల్ చేసుకోవాలి. పుల్ చేసుకోకపోతే ఏమవుతుంది, పాత మెయిన్ బ్రాంచ్ నుంచి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసినట్టు ఉంటుంది అనమాట. రెఫరెన్సెస్ అన్నీ మారిపోతాయి. ఓకే, సో దెర్ ఆర్ రూల్స్ యూజువల్లీ. ఏంటి ఆ రూల్స్? పుల్ బిఫోర్ యూ పుష్, పుల్ బిఫోర్ యూ క్రియేట్ న్యూ బ్రాంచ్. సో ఎవరైనా చేంజెస్ చేసి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. సో ప్రతిదీ మనకు తెలియాలని ఏం లేదు ప్రాజెక్ట్ పెద్దదైనప్పుడు. సో మీరు ఒక మెయిన్ బ్రాంచ్ నుంచి కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే యూ మస్ట్ పుల్ ద చేంజెస్ ఫస్ట్. చెక్అవుట్ కారం దోశ స్టార్ట్ చేస్తున్నాం. దోశ బ్యాటర్ కామన్. So let us draw the diagram. Git log one line. Okay, కారం దోశ అండ్ కమిట్ ఐడి ఉంది మనకి ఇక్కడ. సో లెట్ us ఇది కారం దోశ ఫస్ట్ ఈ కమిటే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సో దిస్ ఇస్ కారం దోశ బ్రాంచ్. Commit ID, where is the commit ID? 3127. ఓకే, సో నెక్స్ట్ కారం దోశ కాబట్టి కొంచెం కారం ఉంటే బాగుంటుంది.
57EC. ఓకే, సో యా అయిపోయింది కారం దోశ. సో ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు వస్తారు. దే విల్ రైస్ ఫుల్ రిక్వెస్ట్. కారం దోశ నుంచి మెయిన్ బ్రాంచ్ లోకి. సో దే నీడ్ టు రైట్ సంథింగ్. We have developed a new కారం దోశ with these features: dosa batter and then కారం. ఓకే, ఫుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తారు. ఫుల్ రిక్వెస్ట్ రైస్ చేస్తే మళ్ళీ అందరికి వెళ్తుంది. ఎవరెవరు అయితే మన కొలాబరేటర్స్ ఉన్నారో వాళ్ళకి వెళ్తుంది. కొలాబరేటర్ చూస్తారు. దే కెన్ సీ ద కారం దోశ. ఓపెన్ చేస్తారు. యాజ్ యూజువల్ దే విల్ గో త్రూ ఎన్ని కమిట్స్ ఉన్నాయి, ఓకే ఫైన్, ఏమేమి చేంజెస్ జరిగాయి, ఓకే. సో చూస్తారు. కారం దోశ అన్నారు కానీ ఏం కారమో రాయలేదని డౌట్ వచ్చింది. సో దే విల్ రైట్ సంథింగ్. కారం మీన్స్ విచ్ కారం? తెల్ల కారం ఆర్ ఎర్ర కారం? సో కొన్నిసార్లు ఇక్కడే కొన్ని గొడవలు కూడా జరుగుతాయి. కామెంట్ యాడ్ చేస్తారు, లైక్ పర్సనల్ గ్రడ్జ్ అనమాట. సో టెల్ us, మెన్షన్ విచ్ కార్. సో అది చూస్తారు, వీళ్ళు చూస్తారు. సో చూసిన తర్వాత ఇంకా ఇవ్వాలి కదా లైక్. సో వీడు ఏమిస్తాడు? ఆబ్వియస్లీ ఎర్రకారం అంటాడు. సో రిప్లై ఇస్తాడు. ఓకే, కన్వర్జేషన్ రిజాల్వ్ అవ్వలేదు, రిప్లై ఇచ్చాడంటే. సో మళ్ళీ ఇతను వస్తాడు. సో వీళ్ళిద్దరికి ఏదో కొంచెం రైవల్షిప్ ఉన్నా కూడా మంచిదే కోడింగ్ లో. సో దెన్ కామెంట్, దెన్ మెన్షన్ ఇట్ నాట్ టు మీ ఇన్ ద కోడ్. ఓకే, తెల్లకారం ఎర్రకారం ఉన్న వెటకారం. నైసా. కన్వర్జేషన్ కామెంట్స్ ఏదో ఒకటి ఇవన్నీ క్లియర్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తాడు? ఇతనికి ఇంకొక ఆప్షన్ లేదు, హీ విల్ కమ్ అండ్ క్లియర్ ఎర్రకారం అని రాసి మళ్ళీ కమిట్ చేస్తాడు. సో ఈ విధంగా పర్ఫెక్షన్ అనేది వస్తుంది కోడ్. ఒకరిదొకరు రివ్యూ చేసుకోవడం అలా. సో ఇప్పుడు చేశాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయాలి విత్ ద చేంజెస్ అండ్. సో అప్పుడు ఇతనికి సాటిస్ఫై అయింది. ఓకే, గుడ్. సో ఇక ఇతను వచ్చేసి ఇక్కడ అప్రూవల్ ఇస్తాడు. గుడ్ టు మీ. సో ఇక్కడ ఇక పిఆర్ అప్రూవ్ చేసేసారు కాబట్టి యూ కెన్ ఇమీడియట్లీ సీ ద ఆప్షన్ మర్జ్ పుల్ రిక్వెస్ట్. బట్ ఇక్కడ ఇది చూస్తే మీరు యూ కెన్ సీ దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రీబేస్ అండ్ మర్జ్.
ఓకే, సో ఇది చూద్దాం ఏంటి రీబేస్ అండ్ మర్జ్ అనేది. ఇది క్రియేట్ చేస్తే ఏమవుతుందండి. I didn't select merge commit. I selected rebase and merge. Click rebase and merge. Confirm rebase and merge. సో రీబేస్ అండ్ మర్జ్ కొట్టిన తర్వాత మన మెయిన్ దాంట్లోకి వచ్చేసింది, కారం దోశ వచ్చేసింది. బట్ లెట్ us see the flow again. 8E12, 8E12. ఓకే, సో మనం చేయాల్సి ఇమీడియట్ గా గిట్ చెక్అవుట్ మెయిన్ అండ్ దెన్ గిట్ ఫుల్ ఆరిజిన్ మెయిన్. ఓకే, సో ఇక్కడ కమిట్స్ చూద్దాం. ఇప్పుడు కమిట్స్ చూస్తే మనది ఇక్కడ ఎక్కడ ఉంది మాస్టరు 1 to A8. 1 to A8 తర్వాత ఎన్ని కమిట్స్ వచ్చాయి? 3 కమిట్స్ వచ్చాయి. సో 1 to 8 తర్వాత మనం కూడా 3 కమిట్స్ చేసాం. ఎక్స్ట్రా కమిట్ ఏమైనా వచ్చిందా? ఎక్స్ట్రా కమిట్ ఏం రాలేదు. సరే, ఇప్పుడు ఇది మెయిన్ బ్రాంచ్ కదా మనం ఉన్నాం. 1 to A8 తర్వాత D1FF 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 తర్వాత FBVE F5 అవునా, 5BB C37B C37B. అసలు ఇక్కడ ఇది సేమేగా. C37B. ఓకే, సో నౌ లెట్ us see C37B లో ఏముందనేది చూద్దాం. గిట్ చెక్అవుట్, సారీ గిట్ cat ఫైల్ -p ప్రింట్ అంటే దీని గిట్ cat ఫైల్ -p C37B. సో ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు? ఒక్కరు. ఆ ఒక్కరు ఎవరు? 5BBE. సరే, ఈ 5B గురించి ఏంటో చూద్దాం. సో దీనికి ఒక్కరు పేరెంట్ D1FF. D1FF. సరే, D1FF కి CFB7. D1FF A9. A9 చూద్దాం. సో ఎక్కడ వచ్చినది? 1 to A8D. 1 to A8D. సో ఇది ఇలానే ఉంది యాజ్ ఇట్ ఈస్ గా, బట్ ఇక్కడ లింక్ బ్రేక్ అయింది కదా. డోంట్ యూ సీ దట్ సర్క్యులర్ థింగ్ ఈస్ నాట్ దేర్. చూసారు కదా, ఎక్స్ట్రా కమిట్ క్రియేట్ అవ్వలేదు. సో ఉందా?
లింక్ అనేది ఉందా లేదా? C37Bకి 8012కి ఏమైనా లింక్ ఉందా? ఓకే, let us see. C37B. C37Bకి లింక్ దేంతో ఉంది? 5BBతో ఉంది. 5BB. 5BB. కానీ దీంతో లింక్ లేదు. యూ కెన్ సీ దిస్ కే పేరెంట్. అంటే ఎలా ఉందంటే ఇది, సో ఈ కమిట్కి ఒక ఫాదరు ఒక మదరు ఉన్నట్లుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కరే పేరెంట్ ఉన్నట్టుంది, సరోగసీ లాగా ఉంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మచ్ అండ్ రీబేస్. సో ఇప్పుడు డిఫరెన్సెస్ రాస్తే మీరు మచ్ క్రియేట్స్ ఎక్స్ట్రా కమిట్. మచ్ కమిట్. ఓకే, రీబేస్ ఎక్స్ట్రా కమిట్ క్రియేట్ చేస్తుందా? Rebase does not create extra commit. Next, much preserves the history. అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి పేరెంట్, మొత్తం క్లియర్ గా మనకు అక్కడ మర్చి చూపిస్తుంది. కెన్ సీ దిస్, ఎవరు ఎవరికి పేరెంట్ ఏంటి అనేది. రీబేస్ అనేది ఇట్స్ నాట్ ప్రిజర్వింగ్ ద హిస్టరీ. రీబేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఒక బ్రాంచ్ అనేది క్రియేట్ చేయలేదు. జనరల్ గా మనకు బ్రాంచ్ అనేది డిలీట్ చేసేయచ్చు అనమాట. వన్స్ మీరు పుల్ రిక్వెస్ట్లు మర్జ్ చేసిన తర్వాత బ్రాంచెస్ అనేది డిలీట్ చేసేయచ్చు. జనరల్ గా ఏంటంటే ప్రాజెక్ట్స్ లో అంత కాన్ఫిడెన్స్ ఉండదు వాళ్ళకి, అందుకని డిలీట్ చేయకుండా అట్లానే పెట్టుకుంటారు. అయ్యో డిలీట్ చేస్తే ఏమేమి అంటే, డిలీట్ అనే బటన్ క్లిక్ చేయాలంటే మనకు చాలా భయం కదా. సో డిలీట్ చేస్తే ఏమవుతుందో, ఎందుకు లేదు అలా చేస్తే పోనీలే అనుకుని. బట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ డిలీట్. అలా చేయకపోతే ఇంకేమవుతుంది, అదే కదా మనకు టూ మచ్ గా అయిపోతుంది మన మెమరీ అంతా. ఎక్కువేం అవ్వదు, బట్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ డిలీట్ దిస్. ప్లెయిన్ దోస బ్రాంచ్ కూడా నేను డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, నౌ యూ కెన్ సీ ఓన్లీ వన్ బ్రాంచ్. మీరు ఓపెన్ సోర్స్ రెపాజిటరీస్ లో చూసుకున్నా కూడా బ్రాంచెస్ అనేది వాళ్ళు కూడా డిలీట్ చేస్తూనే ఉంటారు. ఏవైతే యాక్టివ్గా ఉన్నాయో అవే ఉంటాయి అక్కడ, అలా పెట్టుకోరు అనమాట. ఓకే, బట్ బ్రాంచెస్ డిలీట్ చేసినా కూడా ఇఫ్ ఇట్ ఈస్ మర్జ్ కమిట్ ఐ కెన్ స్టిల్ సీ ద హిస్టరీ అనేది ఎలా వచ్చింది అనేది ఇది ప్రిజర్వ్ చేస్తుంది అనమాట, డిలీట్ చేసినా చేయకపోయినా. బట్ రీబేస్ లో ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ ప్రిజర్వింగ్ ద హిస్టరీ. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కమింగ్ ఫ్రమ్ మెయిన్ బ్రాంచ్. ఎక్కడ ఒక రిఫరెన్స్ అనేది లేదు, అరే దీనికి వేరే బ్రాంచ్ క్రియేట్ చేశారు అలా వచ్చింది అనే రిఫరెన్స్ అనేది లేదు. ఎందుకంటే ఒక్కరే పేరెంట్ ఉన్నారు, ఒక్కరే పేరెంట్ ఉన్నారు అంటే ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేయలేదు అని మీనింగ్. సో నౌ మచ్ ప్రిజర్వ్స్ హిస్టరీ, ట్రీబేస్ డస్ నాట్ ప్రిజర్వ్ ద హిస్టరీ. ఓకే, అండ్ దెన్ ఇక్కడ చూడండి, కమిట్ ఐడీస్ అనేది చేంజ్ అయిందా లేదా? సరే, పేరె హిస్టరీ ప్రిజర్వ్ చేయలేదు, పేరెంట్ గా యాక్సెప్ట్ చేయలేదు, అక్కడ ఏమైంది? కమిట్ ఐడీస్ అనేది చేంజ్ అయ్యాయిగా. ఇక్కడ 3127 నుంచి D1FF కి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అవుతూ వచ్చాయి. అంటే చేంజెస్ తీసుకుంది కానీ గిట్ ఏమో, బట్ ఇట్ ఈస్ లయింగ్. కమిట్ ఐడి మారుస్తుంది.
So this you can say rewrite the history. Okay. So it will change commit IDs. Next. So rebase is linear or not? Rebase has linear history. అంటే సరోగసిలో ఒక పేరెంట్ నుంచి వచ్చినట్టు కనిపిస్తుంటుంది. Merge has circular history. ఓకే. సో ఇది డిఫరెన్స్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ లో మర్జ్ వాడాలి, ఏ సిచ్యువేషన్ లో రీబేస్ వాడాలి? ఇప్పుడు ఒక పాత కాలంలో తీసుకుందాం, లైక్ లెగసీ డెవలప్మెంట్. ఓకే. ఒక ప్రాజెక్ట్ వాటర్ ఫాల్ మోడల్, ఒక 1 year 2 years, ఎవ్రీ 6 months ఒక రిలీజ్ అలా ఉంటుంది. మెంబర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు వాటర్ ఫాల్ మోడల్లో, లైక్ టూ మచ్ టీమ్ ఉంటుంది. సో అప్పుడు ఆ సిచ్యువేషన్ లో ఒక బ్రాంచ్ పైన మల్టిపుల్ మెంబర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు 6 months లో ఒక రిలీజ్ ఉంది అంటే ఆ బ్రాంచ్ పైన ఎంటైర్ టీమ్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇఫ్ ఏ బ్రాంచ్ ఈస్ షేర్డ్ అమాంగ్ మల్టిపుల్ మెంబర్స్, విచ్ వన్ ఈస్ సేఫ్? అంటే ఒకే బ్రాంచ్ లో మీరు నేను అందరం కమిట్స్ చేస్తున్నాం, విచ్ వన్ ఈస్ సేఫ్? రీబేస్ వాడితే ఏమవుతుంది అక్కడ? అది హిస్టరీనే మార్చేస్తుంది. సో మర్జ్ ఈస్ సేఫ్. ఇప్పుడు గన్ షాట్ గా ఇక్కడ ఎవ్రీథింగ్ ఏం జరిగింది అనేది క్లియర్ గా స్టోర్ చేసేది మర్జ్. రీబేస్ రీరైట్ చేస్తుంది హిస్టరీని. హిస్టరీని రీరైట్ చేయడం అంటే అది పెద్ద మిస్టేక్. అంతే కదా, లేని దాన్ని ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడం అనేది. సో మీకు మీ హిస్టరీ అంతా కావాలి, ఏం జరిగిందో ఫుల్ స్కోప్ కావాలి, ప్లస్ మీ బ్రాంచ్ మల్టిపుల్ మెంబర్స్ లో ఉన్నప్పుడు రీరైట్స్ జరగకుండా ఉండాలి అంటే, ఇఫ్ ఎ బ్రాంచ్ ఇస్ షేర్డ్ అమంగ్ మల్టిపుల్ మెంబర్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు ప్రిజర్వ్ ద హిస్టరీ, go for merge. లాంగ్ లీవ్ బ్రాంచెస్ కానీ, లాంగ్ రిలీజెస్ కానీ, లాంగ్ రిలీజెస్, వాటర్ ఫాల్ మోడల్ ఇట్లాంటివి. ఇప్పుడేంటి అంతా మైక్రో సర్వీసెస్ కదా. జనరల్ గా ఒక్కొక్క మైక్రో సర్వీసెస్ కి ఒక్కొక్క ఓనర్ ఉంటాడు అనమాట. ఓకే. అజైల్ అండ్ డెవాప్స్ అన్నప్పుడు అసలు ఎవ్రీడే రిలీజ్ ఉండొచ్చు, ఎవ్రీ వీక్ రిలీజ్ ఉండొచ్చు, 2 weeks ఒకసారి రిలీజ్ ఉండొచ్చు. దోస్ ఆర్ షార్ట్ డెవలప్మెంట్, ఐ మీన్ షార్ట్ కాంపోనెంట్స్. ఒక కాంపోనెంట్ ని ఒకరికి ఇచ్చేస్తారు, మీరే దానికి ఓనర్, మీరే చేయాలి. ఇంకొక కాంపోనెంట్ ని ఇంకొకరికి ఇచ్చేస్తారు. ఒక్కొక్క మైక్రో సర్వీస్ ని ఒక్కొక్కరు ఓన్ చేసుకుంటారు అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ అజైల్ ఆర్ మైక్రో సర్వీసెస్ డెవలప్మెంట్, usually a branch is owned by single person అండ్ విగరస్ గా ఉంటుంది చేంజ్ అనేది. సో మంత్స్ పట్టదు. అందుకే దట్ ఈస్ అజైల్ అంటే ఇట్స్ మీనింగ్ విగరస్. ఓకే. సింగిల్ పర్సన్, దెన్ గో ఫర్ మర్జ్, దెన్ గో ఫర్ రీబేస్. సారీ, ఇక్కడేమి ఒకటే పర్సన్ వర్క్ చేస్తున్నారు కాబట్టి, మల్టిపుల్ పర్సన్స్ కాదు కాబట్టి ఎవరు ఏ చేంజెస్ చేశారో ఏంటి అనేది అంతా అనవసరం.
లైక్ మనము ఇప్పటి వరకు ఏంటంటే మీ ఫాదర్ ఎవరు, మీ మదర్ ఎవరు, మీరేంటి, మీ తాతగారు ఎవరు, మీ ముత్తాతగారు ఎవరు, ఏ ఊరు మీది, మీ ఇంటి పేరు ఏంటి, క్యాస్ట్ ఏంటి, సబ్ క్యాస్ట్ ఏంటి, సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఆఫ్టర్ 50 years ఆర్ ఆఫ్టర్ 100 years ఫ్రమ్ నౌ, వరల్డ్ అనేది చాలా అడ్వాన్స్ అయిపోతుంది. మీరెవరో ఎవరికి అవసరం లేదు, మీ ఫాదర్ ఎవరో ఎవరికి అవసరం లేదు. ఓకే, సో మనకే ఎవరో తెలిసి ఉండకపోవచ్చు మన రిలేటివ్స్. సో అప్పుడు వరల్డ్ అనేది చాలా స్పీడ్ గా మూవ్ అవుతున్నప్పుడు హిస్టరీలు ఎవరికి అవసరం ఉండదు, స్పీడే కావాల్సి వస్తుంది. సో if there is a vigorous agile development microservices owned by a single person, single branch, then you can go for Rebase. Let us see. Merge combines the histories of two branches by creating a new merge commit. This commit is essentially says here where the two branches came together. Okay, so ఇలానే కదా మనకు జరిగింది. Next, preserves the complete development history of both branches, including merge commit. Use cases ideal for collaborative work on shared branches. ఓకే, సో ఒకే బ్రాంచ్ మల్టిపుల్ పర్సన్స్ షేర్ చేసుకుంటుంటాయి. మెయింటైన్ ఏ క్లీన్ హిస్టరీ ఆఫ్ all changes is important. Rebase. Rebase moves or reapplies the commits from one branch to another. So it essentially rewrites the branch. రీరైట్ చేసింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ లో గిట్, సో ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో ఇది తీసుకొని అసలు దీనికి బ్రాంచే దీని నుంచే డైరెక్ట్ గా డెవలప్ చేశారు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇది చూసినప్పుడు ఎవరికైనా దీనికి ఒక బ్రాంచ్ క్రియేట్ చేశారు అనే ప్రూఫ్ ఎక్కడైనా ఉందా? సో రీరైట్ లో ప్రూఫ్ లేదు. సో దట్స్ వై ఇట్స్ రీరైటింగ్ అండ్ చేంజింగ్. మధ్యలో ప్రూఫ్ ఉంది బ్రాంచ్ క్రియేట్ చేసినట్టు. క్రియేట్స్ ఏ లీనియర్ క్లీనర్ హిస్టరీ. యూస్ కేసెస్ suitable for cleaning up local branches using before merging into shared branches on the latest web subbing also for keeping a local feature. ఓకే, సో వీళ్ళు అడ్వాన్స్ మైక్రో సర్వీసెస్ అని మెన్షన్ చేయలేదు, బట్ ఫైన్. సో మర్జ్ అనేది షేడ్ బ్రాంచెస్ అయితే ఇది లోకల్ బ్రాంచ్ ఆబ్వియస్లీ మనమే కదా వాటిని ఓన్ చేసుకొని ఉంటాము. బెస్ట్ ఫర్ లోకల్ ఆర్ ప్రైవేట్ అంటే ఇట్ ఈస్ ఫర్ సింగిల్ పర్సన్ అన్నట్టు. సో దిస్ ఇస్ మర్జ్ వర్సెస్ రీబేస్. సో ఇవన్నీ చూస్తే మీకు డైరెక్ట్ గా అర్థమవుతుందా? నాకైతే అర్థం కాలేదు స్టార్టింగ్ లో. దట్స్ వై ఐ డిడ్. ఏంటి వాయిస్ ప్రాబ్లమ్? సో ఇప్పుడు మీరు ఒకసారి చూసి దీని ఆన్సర్ చెప్పారు అంటే దెన్ ఎనీబడి కెన్ ఫీల్ ద డిఫరెన్స్.